హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నువ్వు ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? ఇన్ హిందీ तुम मुझे इस तरह क्यों देख रहे हैं లేదా देख रहे हो అని కూడా వస్తుంది। నువ్వు అంటే तुम, ఎందుకు అంటే क्यों, నన్ను అంటే मुझे, ఇలా అంటే इस तरह, చూస్తున్నావు అంటే देख रहे हो, చూస్తున్నావు అంటే देख रहे हो లేదా देख रहे हैं అని కూడా అంటారు। నువ్వు అంటే तुम, నన్ను అంటే मुझे, ఎందుకు అంటే क्यों, ఇలా అంటే इस तरह, చూస్తున్నావు అంటే देख रहे हो, నువ్వు ఎందుకు నన్ను ఇలా చూస్తున్నావు? इन हिंदी तुम मुझे इस तरह क्यों देख रहे हैं? इन इंग्लिश वाई आर यू लुकिंग एट मी लाइक दट? నేను నిన్ను చూడడం లేదు। इन हिंदी मैं तुम्हें नहीं देख रहा हूँ। నేను అంటే मैं, నిన్ను అంటే तुम्हें, చూడటం లేదు అంటే नहीं देख रहा हूँ, నేను నిన్ను చూడటం లేదు। इन हिंदी मैं तुम्हें नहीं देख रहा हूँ। इन इंग्लिश आई एम नॉट लुकिंग एट यू। నేను ఆలోచిస్తున్నాను। ఇన్ హిందీ మై సోచ్ రహా హూ। నేను అంటే మై, ఆలోచిస్తున్నాను అంటే సోచ్ రహా హూ, నేను ఆలోచిస్తున్నాను। ఇన్ హిందీ మై సోచ్ రహా హూ। ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ థింకింగ్। ఏమి ఆలోచిస్తున్నావు? ఇన్ హిందీ క్యా సోచ్ రహే హో। ఏమి అంటే క్యా, ఆలోచిస్తున్నావు అంటే సోచ్ రహే హో, ఏమి ఆలోచిస్తున్నావు? ఇన్ హిందీ క్యా సోచ్ రహే హో। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యూ థింకింగ్? చూడండి, ఈ వీడియోలో ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ అనేది ఉంది। ఇలా ఉంటే మీకు హిందీ అనేది చాలా ఈజీగా అర్థమవుద్ది। ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏం చూస్తున్నావు, నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అంటే నేను నిన్ను చూడట్లేదు, నేను ఆలోచిస్తున్నాను అంటే ఏం ఆలోచిస్తున్నావు అనేది ఇది మాట్లాడుకునేది। ఇలాంటి వీడియోస్ ఉంటే త్వరగా హిందీ వస్తుంది। ఓకేనా। నీ గురించి ఆలోచిస్తున్నాను। ఇన్ హిందీ తుమ్హారే బారే మే సోచ్ రహా హూ। నీ గురించి అంటే తుమ్హారే బారే మే, ఆలోచిస్తున్నాను అంటే సోచ్ రహా హూ, నీ గురించి ఆలోచిస్తున్నాను। ఇన్ హిందీ తుమ్హారే బారే మే సోచ్ రహా హూ। ఇన్ ఇంగ్లీష్ థింకింగ్ అబౌట్ యూ। నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు? మనం అంటాం నా గురించి ఏమి ఆలోచిస్తున్నావు అంటాం కదా। నా గురించి ఏమి ఆలోచిస్తున్నావు అంటారు, రు అంటారు। నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు లేదా నా గురించి ఏమి ఆలోచిస్తున్నావు? ఇన్ హిందీ మేరే బారే మే క్యా సోచ్ రహే హో। హో వచ్చిందంటే ఊ రావాలి, ఇక్కడ రూ రాకూడదు। ఓకేనా। మేరే బారే మే అంటే నా గురించి, ఏమి అంటే క్యా, ఆలోచిస్తున్నావు అంటే సోచ్ రహే హో, నా గురించి ఏమి ఆలోచిస్తున్నావు? ఇన్ హిందీ మేరే బారే మే క్యా సోచ్ రహే హో। మనం అంటాం నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అంటాం కదా, అలా హిందీలో మేరే బారే మే క్యా సోచ్ రహే హో। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? నీ కోసం ఫోన్ కొనాలనుకుంటున్నాను। ఇన్ హిందీ తుమ్హారే లియే ఫోన్ ఖరీదనా చాహతా హూ। నీ కోసం అంటే తుమ్హారే లియే, కొనాలనుకుంటున్నాను అంటే ఖరీదనా చాహతా హూ, ఖరీదనా అంటే కొనుట, అనుకుంటున్నాను అంటే చాహతా హూ, నీ కోసం ఫోన్ కొనాలనుకుంటున్నాను। ఇన్ హిందీ తుమ్హారే లియే ఫోన్ ఖరీదనా చాహతా హూ। ఇన్ ఇంగ్లీష్ వాంట్ టు బై ఎ ఫోన్ ఫర్ యూ। ఏ ఫోన్ కొనాలనుకుంటున్నావు? ఇన్ హిందీ కౌన్ సా ఫోన్ ఖరీదనా చాహతే హో। ఏ ఫోన్ అంటే కౌన్ సా ఫోన్, కొనాలనుకుంటున్నావు అంటే ఖరీదనా చాహతే హో, ఏ ఫోన్ కొనాలనుకుంటున్నావు? ఇన్ హిందీ కౌన్ సా ఫోన్
ఖరీదనా చాహతే హో. ఖరీదనా అంటే కొనుట, అనుకుంటున్నావు అంటే చాహతే హో. ఏ ఫోన్ కొనాలనుకుంటున్నావు అంటాం మనం. దాన్ని హిందీలో కౌన్ సా ఫోన్ ఖరీదనా చాహతే హో. ఇన్ ఇంగ్లీష్ విచ్ ఫోన్ డూ యూ వాంట్ టు బై. ఐఫోన్ కొనాలనుకున్నాను, బాగుంది కదా. ఐఫోన్ ఖరీదనా చాహతా హూ. ఏ ఫోన్? ఐఫోన్ కొనాలి అనుకుంటున్నాను, కొనాలనుకుంటున్నాను. ఇన్ హిందీ ఐఫోన్ ఖరీదనా చాహతా హూ. కొనాలనుకుంటున్నాను అంటే ఖరీదనా చాహతా హూ. ఖరీదనా అంటే కొనుట, ఓకేనా. ఐఫోన్ కొనాలనుకుంటున్నాను. ఇన్ హిందీ ఐఫోన్ ఖరీదనా చాహతా హూ. ఇన్ ఇంగ్లీష్ వాంట్ టు బై ఐఫోన్. మీరు ఏ ఫోన్ కొన్నారో, మీకు ఫోన్ పేరేంటో, మీరు ఎవరి కోసం అన్న ఫోన్ కొన్నారా అయితే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి, ఓకేనా. ఎవరి కోసం కొన్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళు మీకు ఏమవుతారు, మీ ఫోన్ పేరేంటి, ఓకేనా. మర్చిపోకండి, కంపల్సరీగా కామెంట్ బాక్స్లో మాత్రము మీ ఫోన్ పేరు, మీరు ఏ ఫోన్ కొన్నారు, ఎవరి కోసం కొన్నారు, వాళ్ళ ఫోన్ పేరేంటి రాయండి, ఓకేనా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్పోకెన్ హిందీ నేర్చుకోవడం చాలా చాలా అవసరము. ఇలాంటి వీడియోస్ అయితే చక్కగా మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది, సందర్భం ఉంటుంది, బాగా త్వరగా గుర్తుంటుంది ఇలాంటివి చూస్తే, ఓకేనా. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.